వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయ్. అలా అనిపించలేకే కదండి ఇంటికి తీసుకొచ్చింది. జానకి, దయచేసి అర్థం చేసుకోండి. పరువ దృష్టిలో వీళ్ళు చేసింది తప్పే కావచ్చు, కానీ వీళ్ళ ప్రేమ దృష్టిలో వాళ్ళు చేసిన దాన్ని అర్థం చేసుకోకపోతే మనదే తప్పు అవుతుంది. ఆవేశపడకుండా వాళ్ళని క్షమించి ఆశీర్వదించండి. ఛీ! వాళ్ళ తరపున వకాల్తా తీసుకున్నది ఇక చాలు. ఆఖరిసారిగా చెప్తున్నాను, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయ్. పంపించు. మీ మాటని కాదు అని నేను కల్లో కూడా అనలేదు, కానీ ఈ విషయంలో వీళ్ళని వెనక్కి పంపలేనండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చెను వదిలిపెట్టనని నా చెల్లెలికి ఒట్టు వేసి మాటిచ్చానండి. తనని నీ కూతుర్లా కాపాడుకుంటానని నాకు మాటివ్వక నీ చెల్లెలికి మాటిచ్చానని నా మాటని పట్టించుకోనంటున్నావా జానకి? ఏమండి, అలా కాదు. నిన్న మొన్న నీ చెల్లెలికిచ్చిన మాట గుర్తుంది, కానీ 25 ఏళ్ల కిందట నాకిచ్చిన మాట గుర్తులేదా నీకు? నాతో తాళి కట్టించుకుని నా వేలు పట్టుకుని నా వెనకాల 7 అడుగులు నడిచి నా కష్టసుఖాల్లో తోడుంటానని, నా పరువు మర్యాదలను కాపాడతానని నువ్వు ఆ రోజు చేసిన ప్రమాణాలు పక్కన పెడుతున్నావు. ఇక నువ్వు నా పక్కనుండే అర్హతని కోల్పోయావు. వెళ్ళు, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళిపో. వెళ్ళు. ఏమండి, ఏమండి, వినండి, అంత మాట అనకండి. ఏం చెప్పొద్దు. ఇంకా నా సహనానికి పరీక్ష పెట్టకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నాన్న, అది కాదు నాన్న, అమ్మని పంపించకు నాన్న. అమ్మ
మనతోనే ఉండాలి నాన్న. ప్లీజ్ నాన్న పంపించకు. అది కాదండి, ఒక్కసారి వినండి, అర్థం చేసుకోండి. ఏమండి, అర్థం చేసుకోండి. ఇప్పుడేడ్చే లాభమే? చెల్లి చెల్లి అంటూ వాడు తాళి కట్టకపోతే చివరికి మిగిలేది ఇదిగో ఈ ఏడిపే. వెళ్ళండి. అత్తయ్య, ఇంతమందిని బాధ పెట్టి ఈ ఇంటి పరువు తీసి పెళ్లి చేసుకుని వీళ్ళేం ఆనందంగా ఉంటారో, వీళ్ళ వెనక నువ్వు ఉండి ఏం ఉద్ధరిస్తావో నేను చూస్తాను. వెళ్ళండి. అత్తయ్య, అత్తయ్య గారు, ఏమండి, పెదనాన్న, పెదనాన్న. మమ్మల్ని క్షమించండి పెదనాన్న. మీ పరువు తీయాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న. నాకు అమ్మ లేదు, నాన్న జాడ తెలియదు. మీరు దూరం అయిపోతే ప్రాణం పోయినట్టుంటుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించకండి పెదనాన్న, ప్లీజ్. మమ్మల్ని క్షమించండి పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న. పద్మా, లేవే. అమ్మ పోయింది, నాన్న పోయాడు అని ముందు తెలీదా నీకు? చేసిందంతా చేసి నంగనాచి తొంగబుర్రల ఏడిస్తే కరిగిపోవడానికి ఇక్కడెవరూ లేరు. పద రా. పద్మ, పద్మ, అత్తయ్య, పద్మ. నాన్న, ఒక్కసారి ఆలోచించు నాన్న. వాళ్ళని పంపించకండి నాన్న, మనతోనే ఉండనివ్వండి. రామా, నువ్వు అడ్డు నిలబడితే నువ్వు కూడా ఈ ఇంట్లో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.
మామయ్య నేను బయటికి వెళ్ళను. అత్తయ్యను అత్తయ్యను బయటికి వెళ్ళనివ్వను. ఏంట్రా అన్నయ్యకి ఎదురు చెప్తున్నావా? అనవసరంగా ఆవేశపడకు చిన్న మామయ్య. మా పెళ్ళి మీకు ఇష్టం లేక మీరు మమ్మల్ని కాదనుకోవచ్చేమో కానీ మమ్మల్ని ఇంటి నుంచి గెంటేసే హక్కు మాత్రం మీకు లేదు. అరే సీను, ఏం మాట్లాడుతున్నారా? ఏ హక్కుల గురించి మాట్లాడుతున్నావు? తప్పేం మాట్లాడలేదు కదా మామయ్య. నిజమేగా, ఈ ఇంటిపై ఈ ఆస్తిపై మీకు చిన్న మామయ్యకి ఎంత హక్కుందో మా అమ్మకు కూడా అంతే హక్కుంది. అంటే నాకు హక్కున్నట్టేగా. మీకు మేము నచ్చకపోతే ఆస్తుల్లో పంపకాలు చేసి పెట్టండి. అంతేకాని మమ్మల్ని పంపించకండి. సీను, ఏం మాట్లాడుతున్నావు? సీనయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? పదండి. అత్తయ్య, దయచేసి నా కట్టురా. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. బావా, ఒక్కసారి చెప్పాను కదరమ్మా. నేను కూడా నీ నోటి నుంచి ఈ మాటలు వింటానని కల్లో కూడా అనుకోలేదురా. నిన్ను చిన్నప్పటి నుండి ఈ గుండెల మీద ఆడించి భుజాలపై మోసినందుకు ఈ మామయ్య రుణం మంచిగా తీర్చుకుంటున్నావు. పద్మా, నా తోబుట్టువైన దానికి ఈ ఆస్తిలో భాగం ఉందని నాకే గుర్తు చేస్తున్నాడమ్మా నీ కొడుకు. అన్నయ్య, వాడు మూర్ఖుడు అన్నయ్య. బుద్ధి లేని పని చేసింది చాలక అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకన్నయ్య. శ్రీను, కాసేపు మాట్లాడకుండా ఉండు. నువ్వాగమ్మా. శివరాం, పట్టుకురా ఇంటి పేపర్లు. వీళ్ళ పెళ్ళి రామలక్ష్మి చావుకొచ్చిందనుకున్నా, మా ఆస్తికొచ్చిందా? పోన్లే, మా ఆస్తి మాకొస్తే అంతకన్నా కావాల్సిందేముంది? వెళ్ళు. ఆగరా. రఘు, ఈ ఇల్లు మీ నాన్న రెక్కల కష్టవురా. నా కడుపున పుట్టిన మీ ముగ్గురు జీవితాంతం ఇదే ఇంట్లో కలిసి ఉంటారని మీ నాన్న కలరా? అందుకే ఆడపిల్లని అత్తారింటికి పంపించకుండా
అల్లుండి ఇల్లరికం తెచ్చుకున్నావురా. అలాంటిది ఇప్పుడు మీరు నా కళ్ళ ముందే ఈ ఇంటికి గోడలు కడతారా? ఆస్తిని పంపకాలు చేస్తారా మీరు? వద్దు, ఇది నా కళ్ళతో నేను చూడలేను. నేను కన్ను మూసాక ఇవన్నీ పంచుకోండిరా. అత్తయ్య, అమ్మా, అంటే నా ఆత్మాభిమానాన్ని, నేను వాళ్ళపై పెంచుకున్న అభిమానాన్ని చంపేసిన వీళ్ళు ముగ్గురు నా దృష్టిలో చచ్చి చాలాసేపు అయిందమ్మా. చచ్చిన శవాలతో ఒకే ఇంట్లో ఎలా కలిసి ఉండేది? సరే, అయితే ఈ ఇంటినే వేరు చేద్దాం. నాన్న, నాన్న, ఒక్కసారి ఆలోచించు నాన్న. వద్దు నాన్న. అత్తయ్య, అత్తయ్య, నాన్నకి చెప్పత్తయ్య. నానమ్మ, నువ్వు చెప్తే నాన్న వింటారు. చెప్పు నానమ్మ. మామయ్య, చెప్పు మామయ్య. బాబాయ్, చెప్పు బాబాయ్. సినియా, ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడావు? సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? ఇకపై ఇది ఒకిల్లు కాదు, రెండిళ్ళు.
ఈ వాటా మనది. ఇక్కడున్న వాళ్లే మనవాళ్ళు. ఈ నిమిషం నుండి ఈ గీత దాటి అటున్న వాళ్ళు ఇటు రాకూడదు, ఇటున్న వాళ్ళు అటు వెళ్ళకూడదు. ఈ ద్వారం మనది, ఆ ద్వారం వాళ్ళది. మాట, మంచి చెడ్డ, తిండి తిప్పలు ఏది వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయొద్దు.